నమస్తే వైద్య మార్గం కార్యక్రమానికి స్వాగతం. డయాబెటీస్ రావడానికి గల కారణాలు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, హోమియోపతిలో చికిత్సా విధానం ఏ విధంగా ఉంది అనే దాని గురించి ఈ రోజు మనకు మాస్టర్స్ హోమియోపతి డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి గారు వివరిస్తారు. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. మనం చాలా మందికి ఈ మధ్య అంటే చిన్న ఏజ్ నుండే వింటున్నాం మధుమేహం అనేది రావడం. అసలు ఇది ఎందుకు వస్తుందంటారు? ఈ మధుమేహం అంటే ఏంటి? జనరల్ గా ఇప్పుడు మనం చూసుకున్నటువంటి లైఫ్ స్టైల్లో కానీ ఇవన్నీ కూడా మార్పులతోటి వచ్చేది మనకు డయాబెటీస్ ఎక్కువగా మనం చూస్తుంటామండి. ఈ డయాబెటీస్ని పలు విధాలుగా చెప్తుంటారండి. ఒకటి మధుమేహ వ్యాధి అని, ఇంకొందరు షుగర్ అని కూడా చెప్తుంటారు. పేర్లు ఏమైనప్పటికీ డయాబెటీస్ అని మనం సాధారణంగా వ్యాధి గురించి మనం చెప్తుంటాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ఎక్కువగా స్ట్రెస్తో కూడుకున్నటువంటి లైఫ్ స్టైల్ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు టెన్షన్స్, యాంగ్జైటీస్ ఇవన్నీ కూడా మనకు ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో మనం ఎక్కువగా చూస్తున్నాం. ఒక 10 years 15 years బ్యాక్ చూసుకుంటే ఫ్యామిలీ హిస్టరీ మెయిన్ కాజిటివ్ ఫ్యాక్టర్గా మనము డయాబెటీస్ చెప్పుకోవచ్చు. అంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకు డెఫినెట్గా హెరిడిటరీగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేది. ఇప్పుడున్న కండిషన్స్లో చూసుకుంటే మనకు స్ట్రెస్ అనేది ముఖ్యమైనటువంటి కారణంగా మనము చెప్పొచ్చండి. ఇందులో ఒక ఏజ్ లిమిట్ అనేది లేకుండా 20 years నుంచి 40 years లిమిట్ మధ్యలోనే షుగర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా మనం చూస్తున్నాం. ఇప్పుడున్నటువంటి రీసెర్చ్ వర్క్లు ఏంటంటే ఎక్కువగా మనం 20, 25 years 30, 40 yearsలో మనం ఎక్కువగా చూస్తున్నామండి. ఎర్లియర్లో మనము అబౌవ్ 50 years 60 years మనం ఎక్కువగా చూసేది. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఈ స్ట్రెస్ని, ఈ యాంగ్జైటీ ఇవన్నీ కూడా మనము కంట్రోల్ పెట్టి షుగర్ని కూడా దాదాపుగా కంట్రోల్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా మనం చేయొచ్చండి. ముఖ్యంగా కారణాలు ఏంటండి? అంటే ఓన్లీ స్ట్రెస్ కాకుండా ఇంకా వేరే అదర్ రీజన్స్ ఏంటి? కారణాల విషయానికి వచ్చేస్తే ఒకటి మెయిన్ ఇప్పుడున్న కండిషన్స్ లో స్ట్రెస్ ముఖ్యమైన ఫ్యాక్టర్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది. ఆ తర్వాత లైఫ్ స్టైల్, అంటే వాళ్ళ యొక్క ఆహార పదార్థాలు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఒబేసిటీ అంటే లావుగా ఉండడం, ఇలాంటివన్నీ కూడా మనకు తదుపరి కారణాల కింద మనం పరిగణించవచ్చండి. ముఖ్యంగా చూసుకుంటే స్ట్రెస్ అనేది ఎక్కువగా మనము 60 to 90% వరకు పాజిటివ్ ఫ్యాక్టర్గా మనము ఇప్పుడు చూస్తున్నాం. సో ఇది ఫ్యామిలీ హిస్టరీ అనేది సెకండరీగా మనము పరిగణించవచ్చు. అయితే ఇది రావడానికి అంటే ఇది లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే షుగర్ వచ్చింది అనేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారండి. చాలా మంది ఏంటంటే షుగర్ లక్షణాలు తెలియకపోవడం వల్ల ఆ డయాగ్నోసిస్ అనేది డిలే అవుతుంది. ఎప్పుడైతే డయాగ్నోసిస్ డిలే అవుతుందో ఆ ట్రీట్మెంట్ ఆప్షన్ కూడా చాలా రెస్పాండింగ్ అనేది చాలా టైం తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మనకు ముఖ్యంగా లక్షణాలు విషయానికి వస్తే ఎర్లీ స్టేజ్లో మనకు పాలియూరియా ఉంటుందండి. పాలియూరియా అంటే మూత్రం పదేగా రావడం, 10 to 15 times per day అనేది ఎక్కువగా మనం చూస్తుంటాం. అదేవిధంగా పాలిడిప్సీ అంటారండి. పాలిడిప్సీ అంటే దాహం ఎక్కువగా ఉండడం. సో వీళ్ళకి ఏంటంటే పదే దాహము ఎక్కువగా ఉంటుంది, డ్రైనెస్ అవుతుంది, అంటే నోరెండిపోవడం, ఇలాంటి అన్ని లక్షణాలు కూడా మనం చూస్తుంటాం. ఎస్. నెక్స్ట్ వచ్చేసి పాలిపేజియా, ఆకలి ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా 3 ముఖ్యమైన లక్షణాలు మనము డయాబెటీస్ లో చూస్తామండి. సో దాహం ఎక్కువగా ఉండడం వల్ల అది డయాబెటీస్ కాదు, ఆకలి ఎక్కువగా ఉండడం వల్ల అది పూర్తిగా డయాబెటీస్ కింద పరిగణించడం జరగదు. సో దీనితోటి అసోసియేటెడ్ లక్షణాలు ఏవైతే ఉంటాయో దానితో పాటు మనం టెస్టులకు వెళ్తే అప్పుడు ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ కానీ, పోస్ట్ లంచ్ కానీ, HbA1c అని ఉంటుంది అండి. ఆ టెస్టులను కూడా మనం చేసిన తర్వాత మనం షుగర్ అనేది కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇలాంటి లక్షణాలు ఉంటే డయాగ్నోస్ అలర్ట్ గా ఉంటే మనకు ఫర్దర్ డయాగ్నోస్. ఇందులో కూడా చాలా టైప్స్ ఉంటాయి అంటారు, బ్లడ్ లో షుగర్, యూరిన్ లో షుగర్, అంటే ఇవేలా ఫైండ్ అవుట్ చేయడం అంటారు? ముఖ్యంగా డయాబెటీస్ విషయానికి వస్తే టైప్ 1 అని, టైప్ 2 అని, అదేవిధంగా గెస్టేషనల్ డయాబెటీస్, అదేవిధంగా కార్టికోస్టెరాయిడ్స్ ఇండ్యూస్డ్ డయాబెటీస్ అంటాం. అంటే స్టెరాయిడ్స్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల వచ్చే డయాబెటీస్ కూడా ఒక రకంగా మనం పరిగణించవచ్చు. అదేవిధంగా టైప్ 1 విషయానికి వస్తే ఆ క్లాసిఫికేషన్ కాజిటివ్ ఫ్యాక్టర్ మీద మనకు డివైడ్ చేయడం జరిగింది. టైప్ 1లో చూసుకుంటే మనకు ఇన్సులిన్ ప్రొడక్షన్ టోటల్గా ఫెయిల్యూర్ ఉంటుందండి. మన ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ అనేది ఉంటాయండి. ఆ కణాలు ఏంటంటే టోటల్గా ఇన్సులిన్ ప్రొడక్షన్ని చేయలేదు. సో అలాంటి టైంలో అక్కడ మనకు ఇన్సులిన్ అనేది కంపల్సరీగా అవసరం అవుతుంది. సో దీన్ని మనము ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటిస్ అంటానండి. అదేవిధంగా టైప్ 2 డయాబెటీస్ చూసుకుంటే నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ మెలైటిస్. ఇక్కడ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది, బట్ మనిషి యొక్క లక్షణాలను దాన్ని సద్వినియోగం చేయడం అనేది ఫెయిల్యూర్ ఉంటుంది. సో ఈ విధంగా టైప్ 2ని మనం పరిగణించవచ్చు. అదేవిధంగా గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అది మనకు ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అది 10 to 20% వరకు వస్తుందండి. ఆ తర్వాత డెలివరీ తర్వాత ఆటోమేటిక్గా డయాబెటీస్ అనేది పోతుంది. కొందరికి ఏంటంటే ఒక 30% వరకు మనం చూసుకుంటే ఆ డయాబెటీస్ ఆ లైఫ్ స్టైల్ ఏ విధంగా మెయింటైన్ చేసుకున్న దాన్ని బట్టి మనకు
ఆ డయాబెటీస్ అనేది ఫర్దర్ లైఫ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఓకే ఓకే అండి, దీని గురించి Okay. మరిన్ని విశేషాలు తెలుసుకునేందుకు ఒక కాల్ తీసుకుందామండి. సాంబయ్య మలక్పేట నుండి. హలో హలో సాంబయ్య గారు, అమ్మ. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటి? హలో చెప్పండి సాంబయ్య గారు. సార్, నాకు డయాబెటీస్ ఉంది. ఓకే అమ్మా. అయితే అప్పుడు తెలియక ముందు డయాబెటీస్ తోటి పెరిగిపోయి న్యూరో అంటే టెస్ట్ చేస్తే యశోద హాస్పిటల్లో ఓకే నర్సు ఇబ్బంది అవుతుంది ఓకే అండి. నర్సులో. మ్మ్. అయితే న్యూరోపతి డ్యూ టు డయాబెటీస్ అని ఇచ్చారు రిపోర్ట్. ఓకే ఆ తర్వాత 3 ఏళ్ల కింద నేను డైలీ రెగ్యులర్ గా వాకింగ్, ఎక్సర్సైజ్, ప్రాణాయామం చేస్తుంటే మ్మ్. ఇప్పుడు ఫాస్టింగ్ ఆల్వేస్ విల్ బి Okay. లెస్ దాన్ 100, 90 ఉంటుంది. తిన్న తర్వాత లెస్ దాన్ 20 ఉంటుంది. Okay. చాలా రోజు నుంచి ఇదే మెయింటైన్ చేస్తున్నా. Okay. అయినా కానీ ఆ న్యూరోపతి ఏమాత్రం శరణం లేదండి. Okay. ఏం చేయాలి సార్? మీకు డయాబెటీస్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందండి? నాకు 99 అంటే 13 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఓకే ఓకే. ఇన్సులిన్ వాడుతున్నారా? అయ్యా, ఇన్సులిన్ వాడుతున్నారా? ఇన్సులిన్ కాదు సార్, ఓన్లీ టాబ్లెట్. Tablets ఏ వాడుతున్నారు. 5mg Okay. డైన టాబ్లెట్ 5mg వాడుతున్నాను. Okay, అయితే okay. ఎప్పుడైనా అది ఓన్లీ 90 ఉంటుంది ఫాస్టింగ్, తిన్న తర్వాత 120 లెస్ ఉంటుంది. ఓకే అండి. ఇక్కడ మీకు ఏంటంటే న్యూరోపతి డెవలప్ అయిందని చెప్తున్నారు. ఇది డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్ అంటారండి. ఈ న్యూరోపతిలో ఏంటంటే లెగ్స్ కానీ మనకి ఎక్కడైతే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోతుందో అక్కడ నర్వ్స్ అనేది తిమ్మిళ్ళు, మంటలు ఇలాంటివన్నీ కూడా మనకు డెవలప్ అవుతుంటాయి. సో ఈ న్యూరోపతి అనేది డయాబెటీస్ యొక్క కాంప్లికేషన్స్. షుగర్ కంట్రోల్ పెట్టుకోకపోవడం వల్ల వచ్చే ఈ కాంప్లికేషన్ మనం ఎక్కువగా చూస్తుంటామండి, డయాబెటిక్ న్యూరోపతి. సో ఇక్కడ ఏంటంటే హోమియోపతి ట్రీట్మెంట్లో కేవలం షుగర్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఫ్యూచర్లో వచ్చేటువంటి కాంప్లికేషన్స్ అవి డయాబెటిక్ న్యూరోపతి కానివ్వండి, నెఫ్రోపతి అంటే కిడ్నీకి సంబంధించినటువంటి డిజీజెస్ కానివ్వండి, అదేవిధంగా హార్ట్కి సంబంధించి కార్డియోమయోపతి అంటారండి డయాబెటిక్, ఇవన్నీ కూడా మనకు కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయడం అనేది కూడా జరుగుతుంది. అంటే ఓవరాల్గా చెప్పే విధానం ఏంటంటే హోమియోపతి కేవలం షుగర్ని కంట్రోల్ చేయడమే కాకుండా కాంప్లికేషన్స్ని ఫర్దర్ స్ప్రెడ్ కాకుండా కూడా చూస్తుంది. అదేవిధంగా ఎవరైతే డెవలప్ అయ్యి ఆల్రెడీ ఉంటారో ఆ లక్షణాలను కూడా తగ్గిస్తుందండి. ఓకే ఓకే అండి, ఇంకో కాల్ తీసుకుందామండి. సుశీల చెన్నూరు నుండి. హలో సుశీల హలో గారు, అండి. నమస్తే అండి, చెప్పండి మీ డౌట్ ఏంటో? ఏం లేదండి, షుగర్ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలండి? ఓకే అమ్మా. షుగర్ మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉందమ్మా? సుశీల గారు, సంవత్సరాలండి. సుశీల గారు, సంవత్సరాలండి. 13 సంవత్సరాలు. ఓకే అండి. 10 సంవత్సరాల నుంచి ఉన్నానండి. ఓకే అమ్మా. కంట్రోల్ ఉంటుందమ్మా? అంటే ఎప్పుడు కొంచెం ఎక్కువగా ఉంటుంది లేదా తక్కువగా ఉంటుంది? ఓకే ఓకే ఎక్కువ అవుతుంటది. ఓకే. ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు కూడా షుగర్ అనేది ఫ్లక్చుయేషన్స్ ఉంటుందండి. అంటే ఒక మోతాదులు మనం డోసేజ్ తీసుకుంటాము, కొన్ని రోజులు కంట్రోల్ ఉంటుంది. ఆ డ్యూరేషన్లో ఎప్పుడైతే టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ ఏదైనా ఒకటి వచ్చిందనుకోండి, అప్పుడు మరి షుగర్ అనేది ఫ్లక్చుయేట్ అవుతుంది, హై లెవెల్లో వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇంకొన్ని సందర్భాలు ఏంటంటే కేవలం ట్యాబ్లెట్స్ కాకుండా ఎక్సర్సైజెస్, రెగ్యులర్గా వాకింగ్ కానివ్వండి, మనకు జాగింగ్ అని ఇవన్నీ కూడా మనం చేస్తుంటే షుగర్ని దాదాపు కంట్రోల్ చేసుకోవచ్చండి. ఇంకొన్ని సందర్భాలు ఏంటంటే ఆ మందులతో పాటు మన హోమియోపతి మందులు కూడా వాడితే షుగర్ని కంట్రోల్ చేస్తుంది. రేపొద్దున మీకు టెన్షన్స్ కానీ స్ట్రెస్ కానీ ఏదైనా వచ్చినప్పటికీ కూడా బాడీకి ఏ విధమైనటువంటి డ్యామేజ్ కాకుండా పూర్తిగా నివారిస్తుంది. ఓకే ఓకే అండి, ఇంకో Thank కాల్ you. తీసుకుందామండి. శ్రీనివాస్ హైదరాబాద్ నుండి. హలో హలో మేడం. శ్రీనివాస్ గారు, నమస్తే అండి, అడగండి మీ డౌట్ ఏంటో? శ్రీనివాస్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, అడగండి. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, మా పేరెంట్స్ కి ఆల్రెడీ మా పేరెంట్స్ ఫాదర్ కి మదర్ కి డయాబెటిక్ ఉంది సార్. ఓకే సార్, నా వయసు వచ్చేసి ఇప్పుడు 33 అండి. ఓకే సార్, నాకు ఫ్యూచర్ అంటే ఏమైనా అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఇట్లా? ఓకే ఓకే. ఫ్యామిలీ హిస్టరీ మీకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నారు. ఓకే. ఇప్పుడు మీకు ప్రస్తుతం లక్షణాలు అట్లాంటివి ఏం లేవు కదండి? నాకు అటువంటి ఏం లేదు సార్. నేను Okay. ఆల్రెడీ మార్నింగ్ వాకింగ్ వెళ్తాను, డైట్ Okay. కూడా కొంచెము. సో ఇది మీరు ప్రివెంటివ్ మెజర్స్ అడుగుతున్నారు, ఇట్స్ ఎ గుడ్ థింగ్. చాలా మంది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ భయపడుతుంటారండి. సో మీరు భయపడాల్సింది ఏం లేదండి. ఫ్యామిలీ హిస్టరీ ఉన్నంత మాత్రం ప్రతి ఒక్కరికి రావాలని రూల్ ఏం లేదు. ఆ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు స్ట్రెస్ దానికి తోడైతే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పటికీ కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్, యోగా అట్లాంటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. ఇంకొన్ని సందర్భాలు ఏంటంటే రేపొద్దున స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కూడా మీకు కొన్ని లక్షణాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇంత ముందుగా డిస్కస్ చేసినటువంటి పాలియూరియా,
మూత్రం ఎక్కువ రావడము, ఆకలి ఎక్కువగా ఉండడం, అదేవిధంగా దాహం ఎక్కువగా ఉండడం, ఇలాంటి లక్షణాలు ఎప్పుడైతే మీరు గమనిస్తారో ఇమ్మీడియట్గా హోమియోపతి అప్రోచ్ అవుతే మీకు డెఫినెట్గా ఎలాంటి వేరే మందులు వాడకుండా కేవలం హోమియోపతి ద్వారా చికిత్స చేయడం అనేది జరుగుతుందండి. తద్వారా ఏంటంటే ఫ్యూచర్లో ఎలాంటి కాంప్లికేషన్స్ రాకుండా పూర్తిగా షుగర్ని కంట్రోల్ చేయడానికి దోహదపడుతుందండి. అంటే షుగర్ రాకున్నా కూడా ఇప్పుడు ఈ మందులు వాడాలంటారా? ప్రివెంటివ్ Preventive మెజర్స్. measures. హోమియోపతి అంటే కేవలం క్యూర్ చేయడం కాకుండా ఇట్ యాక్ట్స్ యాజ్ ప్రివెంటివ్. ఓకే ముందు జాగ్రత్తగా కూడా మనం తీసుకునే అవకాశాలు ఉంటాయండి. ఓకే ఇంకో కాల్ తీసుకున్నామండి. ప్రసాద్